Audio Jungle. ఇక్కడ మీరు రావాలన్నా ముందుకు రండి అమ్మా నొక్కరు జరగండి నొక్కరు జరుగుతున్నాయి నమస్కారం అన్న. ఈరోజు జమ్ములమ్మ అమ్మవారి సాక్షిగా బేడ బుడగ జగం సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని అమ్మవారి సాక్షిగా మనస్ఫూర్తిగా వీరు కోరుకున్నట్టుగా ఎస్సీ ఎస్టీ సర్టిఫికెట్లు వీరికి మంజూరు కావాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీరు మంచిగా అభివృద్ధి చెందాలని ఈ గుడి ద్వారా అందరికి కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ తెలియజేస్తున్నామన్న. ఈరోజు ఈ జంగంపేట సంబంధించి ఈ జంగంపేట వాసులు ఈ ప్రతి ఒక్క రెండు సంవత్సరాలకు ఒకసారి దేవర కార్యక్రమం చాలా గొప్పగా చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అదేవిధంగా వీళ్ళు మా గ్రామానికి సంబంధించి కూడా గత 1965 అంటే దాదాపుగా 40 సంవత్సరాల నుంచి కూడా మా గ్రామంలో ఉంటూ అంటే కొన్ని కుటుంబాలు వచ్చి ఈరోజు ఎన్నో కుటుంబాలు దాదాపుగా 300-400 కుటుంబాలు అభివృద్ధి చెందుతూ దినదినాభివృద్ధి చెందుతూ ప్రతి ఒక్కరు కూడా వ్యాపార దృక్పథంతో వేరే విధంగా ఆలోచన లేకుండా వ్యాపార దృక్పథంతో రాజకీయాలకు అతీతంగా కూడా వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా కుటుంబాలు జీవిస్తూ ఉన్నాయి. మాకైతే దర్శనానిపల్లికి అనుబంధంగా కూడా వీళ్ళ 300-400 కుటుంబాలు కూడా మా దర్శనానిపల్లి అనుబంధంగా రాజకీయాలకు కూడా అనుబంధం లేకుండా కూడా సపోర్ట్ లేకుండా కూడా అంటే ఏ రాజకీయ సంబంధం లేకుండా ఏ రాజకీయ పార్టీ నాయకుడు వచ్చినా కూడా ప్రతి ఒక్కరికి కూడా సహకరిస్తూ ఉంటారు వాళ్ళు. మేము దాంట్లో భాగంగా కూడా మా గ్రామం సంబంధించి పెద్ద మనుషులుగా కూడా వాళ్ళకి ఏం సహాయ సహకారాలు కూడా అందిస్తూ ఉంటాం. ఆర్థికంగా కానీ ఇంకొకటి అభివృద్ధి పరంగా కానీ అన్ని విధాలా కూడా వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా సహకరిస్తూ ఉంటాం. కాబట్టి అదొకటి. ఇంకోటి కూడా ఎన్నో రకాలుగా ఎన్నో కుటుంబాలు కొన్ని కుటుంబాలు కూడా వచ్చి వీళ్ళ మీద కొన్ని కుటుంబాల మీద ఏదైనా చెడ్డ పేరున్నా కూడా అటువంటి చెడ్డ పేరు కూడా లేకుండా మా గ్రామానికి కూడా మంచి పేరు తీసుకొస్తా ఈ 40 సంవత్సరాల నుంచి కూడా మాకు అభివృద్ధి పాటలు కూడా వీళ్ళు వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా ఇటువంటి దేవర కార్యక్రమాలు చాలా కూడా వీళ్ళు ఐకమత్యంగా కూడా చాలా ప్రతి ఒక్కరు కూడా ఒకరిలో ఒకరు కూడా అందరూ అండర్స్టాండింగ్ గా కూడా ఒక మీటింగ్ పెట్టుకొని కూడా ప్రతి ఒక్కరు కూడా ఐక్యంగా కలిసిమెలిసి చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాలు విజయవంతం చేస్తారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. 97లో ఎస్సీ ఎస్టీ సర్టిఫికెట్ కూడా వీళ్ళకి రావడం జరిగింది.
మరి ఏ విధంగా ఏం జరిగిందో ఈ సర్వేలో ఆధారంగా కొన్ని వీళ్ళకి దేవద్వర్గ సంఘాలకు SC/ST సర్టిఫికెట్ రద్దు చేయడం జరిగింది. వీళ్ళకి ఎటు తేల్చుకోలేక బీసీలోనా ఎస్సీలోనా అనేది ఎటు తేల్చుకోలేక వీళ్ళ పిల్లల చదువులు కూడా చాలా అయోమయంగా జరుగుతా ఉంది. అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో కూడా SC/ST సర్టిఫికెట్ వీళ్ళకి బుడగ సంఘాలకు ఏర్పాటు చేయడం జరిగింది. మన యొక్క ఆంధ్రప్రదేశ్ లోనే బుడగ సంఘాలు ఎక్కడ SC/ST లేకుండా కూడా బీసీలమా SC/STలమా అనేది కూడా వీళ్ళకి అర్థం కాకుండా ఉంది. ప్రభుత్వాలు కూడా చంద్రబాబు నాయుడు కూడా ఈ అసెంబ్లీలో కూడా పాస్ చేయడం జరిగింది SC/ST సంబంధంగా కూడా. దీన్ని ఇంకా పార్లమెంట్ లో కూడా చంద్రబాబు నాయుడు కూడా ప్రధానమంత్రి కూడా మాట్లాడి SC/ST సర్టిఫికెట్లు ఏర్పాటు చేస్తారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. నేను దొరసానపల్లె మాజీ సర్పంచ్ పాతకోట భాస్కర్ రెడ్డి. ఇక్కడ బుడగ సంఘం వాళ్ళు వచ్చేసి దాదాపు 65 ఏళ్ల క్రితం మా గ్రామానికి వచ్చారు. మా గ్రామంలో లాలన్న అని ఒక ఆయన ముందు వచ్చి గ్రామ సావిల్లో కొన్నాళ్ళు కాపురం ఉండి ఇక్కడ కొన్ని కార్యక్రమాలు ఆ శుద్ధులు అవి చెప్పుకుంటా ఉన్నాడు. తర్వాత క్రమేణా ఆయన ఆదరణ ఇక్కడ ప్రజలు, మా గ్రామ ప్రజలు మేము ఆదరణ ఇచ్చిన దాని వల్ల ఆయన బంధువులు అయితేనేవి వాళ్ళు వీళ్ళు అందరు కలిసి ఇంకా కొంచెం ప్రోవైతా వచ్చినారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక చిన్నగా గుడిసెలు వేసుకొని కాపురం ఏర్పరచుకున్నారు. క్రమేణా వాళ్ళు ఇక్కడ చిన్న వ్యాపారాలు చేస్తూ వాళ్ళు 10 రూపాయలు సంపాదించుకొని మళ్ళా అప్పట్లో మాకు తెలిసిన వాళ్ళతోనే కొంత స్థలాలు ఇప్పించి ఇక్కడ కాలనీ మాత్రం ఏర్పాటు చేసుకొని జీవనం గడుపుతున్నారు. సుబ్బరాయుడు నేను ఇద్దరం కలిసి కూడా ఇక్కడ ఇది జమ్మలమ్మ దేవాలయానికి ఇక్కడ కాళవపురం ఉన్నది. కాళవపురం ఉన్నది దాన్ని ఏర్పాటు చేసుకొని ఇతర ఒక ఆసాముల దగ్గర స్థలం ఉంటే వాళ్ళది కూడా 4 సెంట్లు మేమే ఇప్పించి ఇక్కడ దేవస్థానం ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇక్కడ త్యాగాలు చేసుకుంటా వీళ్ళు కార్యక్రమాలు జరుపుకుంటున్నారు. తర్వాత రామాలయం కట్టుకున్నారు, శివాలయం కట్టుకున్నారు, మంచి అభివృద్ధులు ఉన్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. అయితే 65 ఏళ్ల నుంచి మా గ్రామాన్ని చూపెట్టుకొని ఉన్నారు వీళ్ళు.